ప్రతి ఒక్కరు ఈవినింగ్ స్నాక్ ఐటెంలో తినే కారం బూందీని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. శనగపిండిని తీసుకొని ముందుగా జల్లించాలి. మనం తీసుకున్న శనగపిండి క్వాంటిటీకి తగ్గట్లుగా ఉప్పు, కారం, చిటికెడంత బేకింగ్ పౌడర్, అందులోనే వాము, మంచి కలర్ కోసం పసుపు వేసి ఈ మిశ్రమం మొత్తం కలుపుకోవాలి. దీనికి తగ్గట్లుగా వాటర్ యాడ్ చేసి ఈ మిశ్రమం మొత్తం ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ బ్యాటర్ థిక్ కన్సిస్టెన్సీలో ఉండేలాగా చూసుకోవాలి. లూజ్గా అయిందంటే బూందీ అనేది ఆయిల్ ఎక్కువగా పీల్చిద్ది. అందుకే థిక్గా ఉండేలాగా చూసుకోవాలి. నెక్స్ట్ ఒక బాండి తీసుకొని అందులో ఆయిల్ వేసి వేడి చేయాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఆయిల్ కాగిందా లేదని టెస్ట్ చేయాలి. అప్పుడే ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. బూందీ గరిటె తీసుకొని మనం రెడీ చేసి పెట్టిన ఈ మిశ్రమాన్ని ఒక్కొక్క గరిటె వేసుకుంటూ స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ ప్రాసెస్ లో టు హై ఫ్లేమ్లో జరగాలండి. బూందీ వేగిందా లేదా అని తెలియాలంటే బూందీ వేగుతున్నప్పుడు ఆయిల్లో చిటుకులు ఆగిపోయాయంటే బూందీ వేగినట్లు. బూందీ వేగాక చిల్లుల గరిటెతో ఈ బూందీ మొత్తాన్ని ఆయిల్లోంచి తీయాలి. ఈ బూందీ తీసాక హాఫ్ మినిట్ ఆయిల్ హై ఫ్లేమ్లో ఉంచి బూందీ వేసాక లో ఫ్లేమ్లోకి చేంజ్ చేయాలి. ఒక్కో ఓయలో బూందీ కొంచెం కొంచెంగా వేయాలి. అలా కాకుండా తొందరగా వేసి అయిపోయిద్ది అని చేసామంటే ఎక్కువ వేసామంటే బూందీ ఒకదాని మీద ఒకటి పడి అతుక్కుపోతాయి. అలా కాకుండా కొంచెం కొంచెంగా వేసామంటే బూందీ రౌండ్ షేప్లో వస్తుంది. ఇది ప్రాసెస్ మొత్తం అయ్యాక ఇదే ఆయిల్లో వేరుశనగ పప్పులు వేయించి ఎంచుకోవాలి. ఇదే ఆయిల్లో పచ్చి కరివేపాకు కూడా వేయించి వేసుకోవాలి. అంతేనండి, అందరూ ఎంతగానో ఇష్టంగా తినే ఈవినింగ్ స్నాక్ ఐటెం బూందీ కారాలు రెడీ అయిపోయాయి. పిల్లలకు స్నాక్ బాక్స్లో కూడా ఈ ఐటెం చాలా మంచిది. మినిమం 1 వీక్ వరకు నిల్వ ఉంటుంది. ఇక్కడ నేను 2 ప్లేట్లలో బూందీ కారాలు చూపిస్తున్నాను చూడండి. ఇందులో డిఫరెన్సెస్ని మీరే చెప్పండి నాకు. లేదులేండి, మీరు కనుక్కోవడానికి టైం పట్టిద్దేమో, నేనే చెప్తాను. ఇప్పుడు నేను చూపించేది ఇవి ఎక్కువ క్వాంటిటీ మిశ్రమాన్ని వేసాను. బూందీలు ఒకదాని మీద ఒకటి అతుక్కుపోవడం వల్ల అలా అయిపోయాయి. ఇది కొంచెం కొంచెంగా వేయడం వల్ల ఎంతో రౌండ్గా వచ్చింది. అంతే, హడావిడిగా చేస్తే అలా వస్తాయి, లేదంటే ఇలా వస్తాయి. నా వీడియోని ఎంతో ఓపికగా చూసినందుకు చాలా థ్యాంక్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.